ప్రార్థన చేసి పరిచర్యను ప్రారంభించుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, కృపాసత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఆకాశ మహాకాశములు పట్ట జాలం దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, మార్పు చెందని దేవా, ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి తీసుకొచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిపోయిన వారం అంతా నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి మమ్మల్ని రక్షించి విమోచించి మమ్మల్ని భద్రపరిచినందుకై నీకు వందనాల స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారం ప్రభుదినములో ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మమ్మల్ని సమకూర్చారు, అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చేరి వచ్చిన ప్రియులను బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకా వస్తున్న వారిని సకాలంలో తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి గణపరచుటకు కృప చూపించండి. నీ సన్నిధి, నీ సహాయం మాతో ఉంచండి. నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో నీ కృపా, నీ కనికరం కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 208. 208 పాట సంఖ్య లేక 206. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నమ్మకమైన నా ప్రభు కరుణ తోడ పిలిచియో స్థిర పరచి కాపాడినా, స్థిర పరచి కాపాడినా, కరుణ తోడ పిలిచియో స్థిర పరచి కాపాడినా, స్థిర పరచి కాపాడినా, స్థిర పరచిన నా ప్రభును పొగడినే స్తుతింతును, స్థిర పరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు ఎన్నో సార్లు నీ కృప విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు, ఎన్నో సార్లు నీ కృప విడచియుంటి
నో ప్రభు విడచియుంటినో ప్రభు అన్నాన తోడ నీదారి చేర్చిన క్షమించితివి అన్నాన తోడ నీదారి చేర్చిన క్షమించితివి నమ్మకమైన ప్రభు నిన్నునే స్తుతింతును నిన్నునే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి భంగపరచు సైతాను గెలిచి విజయమి భంగపరచు సైతాను గెలిచి విజయమిచ్చితివి నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును నిన్నునే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి ఆకాశాయ శైలమై కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి ప్రాకారపు ఇంటివై నన్ను దాచియుంచితివి ప్రాకారపు ఇంటివై నన్ను దాచియుంచితివి నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును నిన్నునే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివై ఉండి నామదగినవాడవై నామదగినవాడవై సత్య సాక్షివై ఉండి నామదగినవాడవై నామదగినవాడవై నిత్యుడౌ మా దేవుడా ఆమేనంచు పాడేదా
నిత్యుడవు మా దేవుడా ఆమెనంచుపడేదా నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు. మరొక పాట పాడుకుందాం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పించును నా హృదయార్పణ అనే పాట పాడదాం. ఆడ సంఖ్య 104. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును దయార్పణ అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించెదన్ బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును దయార్పణ విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు అర్చింతును నే ఆడేదను నా ప్రభువా నమస్కరించి ఆరాధింతు
హర్షింతును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పితును దయార్పణ గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీవెన్నాడు మరువావు విడువావు ఎడబాయవు కరుణారాజా మరచిన గాని నీవెన్నాడు మరువావు విడువావు నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పితును దయార్పణ రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారమును రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారము రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతించెదను రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతించెదను నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పితును దయార్పణ నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు నెరవేరెను విమోచించిన ఇచ్చితివే వాగ్దానముల్ నాలో నెరవేరెను విమోచించిన ఇచ్చితివే పాడేదను ప్రార్థింతును హల్లెలూయా 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 పాడేదను ప్రార్థింతును
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనాతో యముగా, హృదయపూర్వక ఆరాధనాతో సత్యముగా. ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును హృదయార్పణ. మన ఆరాధన కొరకై కొన్ని మాటలు మనం ధ్యానించి దేవుణ్ణి ఆరాధిస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. ఈ పరిషత్ బైబిల్లను మీరు జాగ్రత్తగా చూసుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. కృపా కనికరము కలిగిన దేవా, 2 నిమిషాలు మాతో మాట్లాడండి. నీ సన్నిధి మాతో ఉంచండి, నీ సహాయం మాతో ఉంచండి. ప్రభువా, మేము నిన్ను ఆరాధించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ లేఖన భాగాలలో యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. యూదుల అధికారి అతడు రాత్రి యందు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాడు. ఏమండి, యూదుల అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు చేస్తున్న బోధ మరి వారికి ఆశ్చర్యంగా ఉంది. నువ్వు చేస్తున్న బోధ దేవుడు అతనికి తోడై ఉంటేనే వాళ్ళు బోధిస్తారు, కాబట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్నట్లుగా మాట్లాడుతుంటే, అందుకు యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని
నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. అందుకు నికోదేమంటున్నాడు, క్రొత్తగా ఎలా జన్మించాలి? ముసలివాడునైనా నేను మళ్ళా నా తల్లి గర్భములోనికి వెళ్ళి నేను ఎలా క్రొత్తగా జన్మించగలను అంటే యేసుప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. ఒకడు దేవుని రాజ్యం, ఇది నిత్య జీవము, నిత్య జీవం. కాబట్టి ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే నిత్య జీవము కలిగి ఉండాలి. నిత్య జీవము కలిగి ఉండాలి అంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ విధంగా మరి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నిత్య జీవము అంటాడు. నిత్య జీవం, మానవునికి నిత్య జీవము ఇవ్వాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. నిత్య జీవము ఇవ్వాలి అంటే ఒక క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా అంటే మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందాలి. పాప జీవితము నుండి మార్పు చెందాలి, మార్పు చెందాలి. 16వ అధ్యాయం వచనములు అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మానవులను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అంటే మనుషులందరూ నిత్య జీవానికి పోవాలి. మనుషులందరూ మరణించకూడదు, ఎల్లప్పుడూ బ్రతికి ఉండాలి. కాబట్టి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవమునకు వారసులవుతారు, ఎల్లప్పుడూ బ్రతికి ఉంటారు అని బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇది శాశ్వతమైన ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన ప్రేమ శాశ్వతమైనది. మనం దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం దేవుడు మనలను ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ దేవుడే మనలను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అంటే ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవము ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవదిగా నిత్య రక్షణ. ఏమండి 17వ వచనంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఏమండి, లోకము ఆయనను తీర్పు తీర్చడానికి ఆయన లోకానికి పంపలేదు, కానీ ఆయన రక్షణ కలుగు చేయడానికి. మానవునికి రక్షణ లేదు. పాప భీతి, మరణ భయం మానవుని ఏలుతూ ఉంది. అయితే ఈ రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. దేవుడు మానవునికి ఇచ్చే రక్షణ ఏమిటి అంటే పూతకాల రక్షణ,
వర్తమాన కాల రక్షణ, భవిష్యత్ కాల రక్షణ. అంటే జరుగుతూ ఉన్న కాలంలో రక్షణ, జరగబోయే కాలంలో రక్షణ, జరుగుతూ ఉన్న కాలంలో రక్షణ. ఈ రక్షణ శాశ్వతమైన రక్షణ. ఈ రక్షణ దేవుడు మానవునికి ఇవ్వడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్లుగా దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఏంటి రక్షణ అంటే పాపము నుండి విమోచించి, పాపము నుండి విడిపింపబడి పవిత్రులుగా నీతిమంతులుగా జీవించడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి మానవుని పాపమంతా ఆయన భరించిన వాడై ఆ మానవులను విమోచించడానికి, మానవుని పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారుగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అంటాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇదే గొప్ప రక్షణ. కాబట్టి ఈ రక్షణ మానవునికి లేదు. మానవుడు నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం పాపము వలన వచ్చు జీతము మరణం. పాపము వలన వచ్చు జీతము. అయితే దేవుని కృపావరం ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కాబట్టి మానవునికి దేవుడిచ్చేది నిత్య జీవము ఇవ్వాలని దేవుడు మానవుల్ని ప్రేమించి మానవుని కొరకు ప్రాణం పెట్టాడు, మానవుని కొరకు రక్తము కార్చాడు, మానవుని కొరకు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచినాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి శిలువ మరణం మానవులకు పాపక్షమాపణ కలిగజేసి నిత్య జీవము అనుగ్రహించడానికి ఒక గొప్ప ఆధిక్యత మానవునికి ఇచ్చాడు. 18వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం, ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఏమండి, ఆయన యందు విశ్వాసముంచని వానికి, ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఏంటి ఆ తీర్పు? ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇది తీర్పు, దేవుని తీర్పు. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను. వెలుగు
యేసు ప్రభు వారు వెలుగై ఉన్నాడు. మానవులకు వెలుగునివ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగు లోకములోనికి వచ్చాను, కానీ ఆ లోకము ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచని వారి ఎందుకు విశ్వాసముంచలేదు అంటే తమ క్రియలు చెడ్డవైనందున. తమ క్రియలు చెడ్డవైన కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసముంచలేదు గనుక వారు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించేది. చీకటినే ప్రేమించేది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామా? విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవము కలుగజేయను. 15వ వచనంలో రాయబడి ఉంది, అరణ్యములో మోషే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. ఏమండి, ఇక్కడ రాయబడి ఉంది, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను. అరణ్యములో ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులను సర్పము కాటేస్తూ ఉంది. అప్పుడు మోషే దేవుని దగ్గర మొరపెట్టాడు, సర్పము కాటేస్తున్నాయా, వీళ్ళందరూ చనిపోతున్నారంటే దేవుడు మోషేకి ఒక మార్గం చెప్పాడు. మోషే ఒక ఇత్తడి సర్పము చేయించి ఆ సర్పమును కర్రకు కట్టి పైకెత్తు, ఆ సర్పము ఎవరైతే చూస్తారో వారందరూ బ్రతుకుతారు అని తెలియపరిచాడు. అలాగనే మోషే ఒక సర్పమును తయారు చేసి ఒక కర్రకు కట్టి పైకెత్తినప్పుడు ఆ ఇశ్రాయేలుకి చెప్పాడు, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఆ సర్పము సైతం చూడండి, అప్పుడు మీరందరూ బ్రతుకుతారు అని చెప్తే ఎవరైతే ఆ సర్పము సైతం చూస్తారో వాళ్ళందరూ బ్రతుకుతారు. ఏంటి ఆ సర్పము అంటే ఇత్తడి సర్పము. ఇత్తడి సర్పము ఒక మానవుని రక్షణకు సాదృశ్యకరంగా ఉంది. కాబట్టి మానవుడు రక్షణ పొందడానికి శిలువలో వేలాడుతున్న క్రీస్తును చూచి ఆయన యందు విశ్వాసం ఉంచాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ గొప్ప రక్షణ ఇవ్వడానికి దేవుడు ఒక మార్గమును సిద్ధపరిచాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? లోకమును ప్రేమించి ఏం చేశాడంటే తన ప్రాణం పెట్టాడు మనుషుల కొరకు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఏమండి, ఏమంటాడు ఇక్కడ? మనలను ప్రేమించుచు. దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంట? తన రక్తము వలన మన పాపముల నుండి మనలను
విడిపించిన వానికి, మన పాపముల నుండి విడిపించాడు. తన రక్తము వలన మన పాపము నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలగాలి. ఏం కలగాలంట? మహిమ. అప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. మన హృదయంలో నుండి దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడు. ఆయన మనల్ని ప్రేమించి దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు. అప్పుడు దీన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. దేవుణ్ణి మహిమపరచాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. 8వ వచనములో అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవుడు అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి అయిన దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చేశాడు. కాబట్టి సర్వాధికారి అయిన దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు, రక్షించాడు, విమోచించాడు. తన రాజ్యానికి మనలను వారసులుగా చేశాడు. దేవుని రాజ్యములో మనము రాజులముగా యాజకులముగా ఉండబోతున్నాము. దీన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, విడిపించాడు, పాపము నుండి విడిపించాడు, మనలను పవిత్రులుగా చేశాడు, మనలను నీతిమంతులుగా చేశాడు, మనలను దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు. కాబట్టి ఆయన ప్రేమ మనలను నిత్య జీవానికి నడిపించింది. కాబట్టి క్రైస్తవుల విశ్వాసము, క్రైస్తవుల నిరీక్షణ మనకు ఒక నిత్య జీవము ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. పాపులమైన మనల కొరకు, ఏ మంచితనము లేని మన కొరకు పరిశుద్ధుడైన దేవుడు ప్రాణం పెట్టాడు, శిలువ మరణం గావించాడు, శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచినాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి శిలువ మరణము ద్వారా మనకు నిత్య జీవము అనుగ్రహింపబడినది. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము కలిగి ఉంటారని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. కాబట్టి మాటలు వింటున్నా నీవు నేను ఆయన యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి దేవునికి మహిమార్థంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి మోకరించి మనం దేవుణ్ణి ఆరాధిస్తాం.